జీవన్ రెడ్డి నీకు దమ్ముంటే విఠలరావును కొట్టు, విఠలరావుని పీక్పిచ్చేసి పార్టీలోకి వెళ్ళి. విఠలరావు మాట్లాడింది, జిల్లా పరిషత్ చైర్మన్ విఠలరావు గారు మాట్లాడింది ఆయన రాసాడు. రాసిన దానికి కొడతావా, చంపేస్తావా? ఫోన్ చేసిండట జీవన్ రెడ్డి, ఫోన్ చేసి బెదిరింపులు. నీకు దమ్ముంటే నీకు టీఆర్ఎస్లా కేసీఆర్కి నువ్వు దత్తపుత్రుడు అయితే, నీకు కేసీఆర్ దగ్గర అయితే విఠలరావుని వీకిచ్చేయి పార్టీలోకి వెళ్ళి, లేదా నువ్వు వెళ్ళిపో పార్టీలోకి వెళ్ళి. చంపుక తింటాము, కొడతాము, బెదిరిస్తాము, రాస్తే రాళ్లతోటి కొట్టి చంపుతాము, ఇవన్నీ నడవవు. నువ్వేం పెద్ద తీస్మారకానివి కాదు, రౌడీజం చూపిస్తున్నావా? విఠలరావు మీద చూపెట్టవా? నీకు దమ్ముంటే, రాజకీయంగా దమ్ముంటే, నువ్వు మొనగానివే అయితే విఠలరావు జిల్లా పరిషత్ చైర్మన్ మీద చూపెట్టు. గరీబ్ జర్నలిస్టుల మీద ఏం చూపిస్తున్నావు రా నాయన? అంటే చంపేస్తావా? రాడ్లతో కొట్టడం ఏంది? పారాలు తీసుకొచ్చి కొట్టిండ్రు అంటే ఎక్కడ పోతున్నది ఈ జిల్లాలో? అది ఆర్మూర్ నియోజకవర్గంలో పెద్ద పెద్ద హుందాగా ఉన్న నాయకులను అక్కడ ఎన్నుకున్నారు ప్రజలు. ఆర్మూర్ నియోజకవర్గం నుంచి చాలా పెద్ద పెద్ద మంత్రులు, స్పీకర్లు ఆ ప్రాంతం నుంచి ఎన్నుకోబడ్డారు. నువ్వు చేస్తున్న రాజకీయం ఏంది? విలువలు ఎక్కడ దాకా తీసుకుపోతున్నావు? ఈ మొన్న తీన్మార్ మల్లన్న కానీ, ఆయనను కొట్టుడు కానీ, రఘు తొలి వెలుగు జర్నలిస్టును కొట్టడం కానీ, అనేక మంది జర్నలిస్టులకి ఫోన్లు చేసుకుంటే బెదిరించుడు కానీ, ఇవాళ ఇక అది నేను చెప్పినట్టు పరాకాష్ఠకు వచ్చింది. చంపేస్తానికి కూడా దిగుతున్నారు. జర్నలిస్ట్ మిత్రులను, నిజామాబాద్ జర్నలిస్ట్ మిత్రులను, ఆర్మూర్ జర్నలిస్ట్ మిత్రులను తప్పుదో పట్టిస్తున్నటువంటి నాయకులకు సమాధానంగా కొంతమంది బీజేపీ నాయకులు ప్రత్యేకంగా గతంలో మా నిజామాబాద్ ఎంపీ ఆయనకు ఫేక్, ఫాల్స్, ఫ్రాడ్ F3 ఎంపీగా పేరుండే, కానీ గడిచిన 3 రోజుల నుంచి ఆయన B3 ఎంపీగా మారిండు. బట్టేవాజ్, బక్వాజ్, బడే జూటా ఎంపీగా మారిండు. ఆయనకు ప్రజలు చాలా ఆయన గురించి చాలా సంతోషంగా ప్రజలకు ఆయన చేస్తున్న పనులన్నీ చూస్తూ ఉన్నారు. గతంలో ఏ విధంగా ఫాల్స్, ఫేక్, ఫ్రాడ్ నా మీద ఈ ఎమ్మెల్యే, ఆర్మూర్ ఎమ్మెల్యే దుబాయ్ వెళ్ళలేడు, దుబాయ్ పోతే అరెస్ట్ చేస్తారని అనేక ఆరోపణలు గెలిచిన 2018, 19, 20, 21 4 సంవత్సరాల నుంచి ఇట్లాంటి ఆరోపణలు చేస్తూ ఉన్నాడు. ఆ ఫేక్, ఫాల్స్, ఫ్రాడ్ ఆరోపణలను తిప్పికొట్టి నేను దుబాయ్ కూడా వెళ్ళి అక్కడి నుంచి వీడియో పెట్టినా, నీకు దమ్ముంటే మిస్టర్ ఫేక్ అండ్ ఫ్రాడ్ అండ్ ఫాల్స్ ఎంపీ నువ్వు దుబాయ్కి రా అని చెప్పినాం. అప్పుడు కూడా రాలేడు. ఇప్పుడు మళ్ళీ B3 ఎంపీగా మారాడు. బట్టేవాజ్, బక్వాజ్ అండ్ బడే జూటా లయర్ ఆఫ్ ద ఎంపీగా మారిండు. ఈయన జీవితాంతం లైఫ్ టైం లయర్ ఆఫ్ ద ఎంపీగా మారిండు. నేను ఈ సందర్భంగా మీడియా మిత్రులకు తెలియజేస్తున్నా, గడిచిన 20 సంవత్సరాలు మీడియా మిత్రులతో ప్రతినిత్యం, ప్రతిదినం ఉదయం టీవీలలో, సాయంత్రం ప్రెస్ మీట్లలో, మధ్యాహ్నం ఫేస్బుక్లలో, సాయంత్రం వాట్సాప్లలో ఉండే ఎమ్మెల్యేని, ఫ్రెండ్లీ జర్నలిస్ట్ ఎమ్మెల్యేని, జర్నలిస్టుల కోరికల కొరకు గౌరవ ముఖ్యమంత్రి దగ్గర కూడా మాట్లాడినటువంటి వ్యక్తిని పట్టుకొని అనవసరంగా ఈ బట్టేవాజ్, బడా జూటా, బక్వాజ్ ఎంపీ అరవింద్ ఎవరైతే ఉన్నారో నిజామాబాద్ ఎంపీ, ఆయన మాటలను మీరు నమ్మితే శంకర్గిరి మాంజ్యాలకు పోయినట్టే. కాబట్టి నేను చాలా స్పష్టంగా చెప్తున్నా మీడియా మిత్రులకు, నేను ఒక ఫ్రెండ్లీ జర్నలిస్టులకు ఒక ఫ్రెండ్లీ ఎమ్మెల్యేని. మీ అందరికీ తెలుసు, ఇప్పటికే 3000 పైన టీవీ డిస్కషన్లు చేసిన. అవే కాకుండా ప్రతినిత్యం ప్రెస్ మీట్లలో ఉంటా. గడిచిన 20 సంవత్సరాలు ఉద్యమంలో మీరున్నారు, మాతో పాటు మీరు ఉద్యమంలో పాల్గొన్నారు, మాతో పాటు ధర్నాలు, దీక్షలు చేసిన జర్నలిస్టులకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, ఏదైతే మాక్లూరు మండలంలో జరిగిన సంఘటన ఏదైతే ఉన్నదో దాన్ని తీవ్రంగా నేను ఖండిస్తూ ఉన్నా. అక్కడ పోలీసులతో మాట్లాడినా వారు కేసు బుక్ చేయడం కూడా జరిగింది. ఇది FIR కాపీ. దయించి 15/1/2022 రోజున మధ్యాహ్నం 1 గంటన్నరకు జరిగిన సంఘటన ఏదైతే ఉందో దాన్ని సెక్షన్ 324, సెక్షన్ 506 రీడ్ విత్ 34 IPC ప్రకారం సెక్షన్లు బుక్ చేశారు. నిందితులు ఎవరైతే ఉన్నారో వారిని
వెంటనే అరెస్ట్ చేయాల్సింది కూడా జిల్లా ఎస్పీ కూడా మాట్లాడినా, ఏసీపీ గారు కూడా మాట్లాడినా, తర్వాత స్టేషన్ ఎస్హెచ్ఓ కూడా మాట్లాడినా ఈ సంగతి ఇది ఎఫ్ఐఆర్ కాపీ, ఈ కాపీ కావాలంటే మీడియా మిత్రులు తీసుకోవచ్చు దీన్ని ప్రింట్. మీరు అక్కడ కూడా పోలీస్ స్టేషన్లో మీరు ఇచ్చిన కంప్లైంట్ ప్రకారం కేసు కూడా నమోదైంది.